వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మారుతి సుజుకి, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర, JSW స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, నిన్న మార్కెట్స్ చూస్తే కొంచెం లాభాల్లోనే కనిపించాయి. ఈ రోజు పడిపోయినట్లుగా తెలుస్తోంది. కొంచెం నష్టాల్లో అయితే చూస్తున్నాం మనం. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్ ఎండింగ్ వరకు? అంటే మీరు మేడం ఓవరాల్ గా చూస్తే మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో అంటే పీక్ రీచ్ అవుతుందో కొద్ది కరెక్షన్ ఉంటుంది. ఇవాళ జరుగుతున్న విషయం కూడా అదే, స్మాల్ కరెక్షన్ ఈస్ హ్యాపెనింగ్. మీరు ఇంతకు ముందు లాస్ట్ 25 days నుంచి చూస్తే ఎవ్రీడే పీక్ హిట్ అవుతుంది, తర్వాత తగ్గుతుంది, నెక్స్ట్ రోజు ఒక 300 to 400 points పెరుగుతుంది. మార్కెట్ అయితే చాలా పాజిటివ్ ఉందండి. చిన్న స్మాల్ కరెక్షన్స్ అండ్ పీపుల్ ఆర్ బుకింగ్ ద ప్రాఫిట్స్. దట్ ఈస్ ద రీజన్ మార్కెట్ కరెక్షన్ ఉందండి. సార్, TCS రిజల్ట్స్ కూడా ఉన్నాయి సార్. సో ఏ విధంగా ఉండొచ్చు? సో ఇప్పుడు మనం ఇన్వెస్టర్లు ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు? ఐటీకి సంబంధించినంత మటుకు పాజిటివ్ గా అయితే లేదండి ఓవరాల్ గా. బట్ నిఫ్టీ ఐటీ అయితే ఓవరాల్ గా గ్రెయిన్ అవుతుంది కంపేర్ టు అదర్ థింగ్స్. అండ్ చాలా మంది అనలిస్టులు ఈ నిన్న ఇవాళ రిపోర్ట్స్ ఏమి ఇచ్చారంటే దే విల్ నాట్ గ్రో అట్ ద సేమ్ పేస్ యాజ్ దే గ్రోన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ అనమాట. ఈ క్వార్టర్ ఒక 3.5 to 4% గ్రోత్ తగ్గుతుంది ఆన్ ది ప్రాఫిటబిలిటీ అంటున్నారు. మొన్న ఏదో ఎస్టిమేట్ ఇచ్చారు 62,000 crores టాప్ లైన్, 11,300 crores బాటమ్ లైన్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అది అటు ఇటు తగ్గితే మాత్రం షేర్ ప్రైస్ మీద ప్రభావం ఉంటుంది అని చెప్పి రాస్తారు. సార్, బడ్జెట్ కూడా ఉంది కదా సార్. సో బడ్జెట్ కి సంబంధించి అంటే బడ్జెట్ కి ముందు, ఆ బడ్జెట్ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరగచ్చు అంటారు మార్కెట్స్ లో? ఈసారి ఎలక్షన్ తర్వాత మనకి మార్కెట్ నుంచి వస్తున్న ఫీలర్స్ కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్న విధానం కానివ్వండి, ఎనలిస్టులు వీటిని దగ్గరగా చూసినప్పుడు గవర్నమెంట్ రెండింటి మీద దృష్టి పడుతుందండి. ఒకటి క్యాపెక్స్ అంటే క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ మీద బాగా ఫోకస్ ఉంది. రెండోది వచ్చేసి రూరల్ ఎకానమీ. ఎందుకంటే వాళ్ళకి రూరల్ ఎకానమీ మీద ఇక్కడ చిన్న అన్సర్టనిటీ ఉంది జనాల మధ్యలో, దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి, మన ఎఫెక్ట్ అవుతుంది ఓటు బ్యాంక్ అనేది ఒక చిన్న వ్యూ ఉంది వాళ్ళకి. అందుకని రూరల్ కి సంబంధించిన వాటికి అలొకేషన్స్ పెరుగుతాయని చెప్తున్నారు. రీసెంట్ గా చాలా మంది కూడా చెప్పారు ఈ Tier 2, Tier 3 విలేజెస్ కి సర్వీస్ చేస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అనేసి. అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఉన్న మహేంద్ర ట్రాక్టర్స్ అలాంటి వాళ్ళు కానివ్వండి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వారు సప్లయింగ్ గూడ్స్ టు రూరల్ ఇండస్ట్రీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అయ్యే అవకాశం ఉంది. బికాస్ అలొకేషన్ ఇంక్రీజ్ అవుతుంది రూరల్ ఎకానమీకి అనేది వ్యూ పాయింట్ అండి చాలా మటుకు. సార్, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే బైడెన్ కి సంబంధించి ఇష్యూ కూడా అవుతుంది. సో ఆయన డ్రాప్ అవ్వచ్చు అని చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ మార్కెట్స్ పై ఎలాంటి మార్పులు జరగచ్చు? అగైన్ అండి చాలా మంది అనలిస్ట్ రాస్తుంది అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్ కాకుండా అవుట్ సైడ్ పొలిటికల్ గా, రెండోది వచ్చేసి స్టాక్ మార్కెట్ గా. పొలిటికల్ గా అందరూ క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే బైడెన్ నిలబడలేకపోతున్నారు ట్రంప్ కి అగేనెస్ట్ గా అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్. వాళ్ళు ఐ థింక్ దే బోత్ ఫైట్ ఈచ్ అదర్ అగేనెస్ట్ డిబేట్ పెట్టుకుని కంపీట్ అవ్వాలి. ఆ డిబేట్ లో కూడా బైడెన్ ఎప్పుడు ముందరికి వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ నెగటివ్ సిగ్నల్స్ ఇన్ ద US మార్కెట్. సో ట్రంప్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అనేది చాలా మంది నానుండి. దాని గురించి పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే కమలా హ్యారిస్ మే కమ్ ఇన్ ద ఫ్రంట్, బైడెన్ మే డ్రాప్ అంటున్నారు బికాస్ ఆఫ్ ది ఏజ్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రంప్ కనుక వస్తే స్టాక్ మార్కెట్ కొద్దిగా కరెక్షన్స్ అవుతాయి. ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్ మూవ్స్ ఉంటాయి అండ్ హీ వర్క్స్ అగైనెస్ట్ సర్టన్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు రష్యా ఇండియా వెళ్ళి చూడటం కానివ్వండి, చైనా మార్కెట్ కానివ్వండి, ఇంకో మార్కెట్ కానివ్వండి, బయట ట్రంప్ గారు హ్యాండిల్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ విల్ డూ వెల్ టిల్ అక్టోబర్. నవంబర్ లో US ఎలక్షన్స్ జరిగి ఒకవేళ ట్రంప్ వస్తున్నాడంటే మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అవుట్ దిస్ వెరీ క్లోజ్లీ. సార్, రైల్వే రంగం అలాగే క్రూడ్ ఆయిల్ రంగం ఏ విధంగా ఉంది సార్? సర్ప్రైజింగ్లీ అండి క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ అంత గ్రో అవ్వలేదు. మనకి
ఇండియాలోనో వరల్డ్ లోనో ప్యాసింజర్ కార్ మార్కెట్ సెగ్మెంట్ కానివ్వండి, ఇంకో సెగ్మెంట్ కానీ గ్రో అయినా సరే క్రూడ్ ఆయిల్ యూస్ అండ్ కంట్రోల్ అంటే డిమాండ్ సప్లై బాగా మెయింటైన్ చేస్తున్నారు. సెకండ్, కన్సంప్షన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి డీసెంట్ గ్రోత్ చూపెడుతున్నాయి. దట్ ఈస్ సర్ప్రైజింగ్ మూవ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో క్రూడ్ అయితే పెరగట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ ఇస్ కన్సర్న్ అండ్ క్యాడ్ కంట్రోల్ చేయడానికి బాగానే ఉంటుంది. సో సెక్టర్స్ వైజ్ రైల్వేస్, అదే మీరు రైల్వేస్ అడిగారు. సో మేడం వీళ్ళు మోడీ కమింగ్ బ్యాక్, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మోస్ట్ ఆఫ్ ది లార్జ్ రైల్వే స్టేషన్స్ ఈస్ గోయింగ్ టు గెట్ మోడర్నైజ్ అండ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కి రైల్వే కోచెస్ కంపెనీస్ సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా ఫర్దర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. ఆ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని నేను చెప్తానండి కాన్ఫిడెంట్ గా. రైట్ సార్. సో సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టర్ వీక్ గా పర్ఫామ్ చేస్తుంది, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ సెక్టర్స్ పైన ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? ఒకటండి, నిఫ్టీ బ్యాంకింగ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద రూట్. చాలా మంది ఆప్షన్స్ అండ్ F&O చేస్తున్న వాళ్ళందరూ నిఫ్టీ బ్యాంకింగ్ చేస్తున్నారు అండ్ ఇట్ ఇస్ షోయింగ్ వెరీ పాజిటివ్ సైన్. యాక్చువల్ గా నిఫ్టీ బ్యాంకింగ్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. క్యాపిటల్ గూడ్స్ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. బడ్జెట్ లో కనుక రూరల్ ట్రస్ట్ ఇస్తే కన్సంప్షన్ స్టోరీస్ కానీ ఈ ఆటో స్పేర్ పార్ట్ ఇండస్ట్రీ కానీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి టు ఎక్స్టెంట్. థర్డ్ వచ్చేసి ఇప్పుడు ఫార్మా, ఇంతకాలం ఫార్మా పర్ఫార్మ్ చేయండి, దే స్టార్టెడ్ పర్ఫార్మింగ్ యాక్చువల్ గా అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వండర్స్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. సో ఫార్మా కూడా మీరు కోగా ఇన్వెస్ట్. లారెన్స్ ల్యాబ్స్ 300 లో ఉండేది. చాలా మంది మన మధ్యాహ్నం పూట కావాల్సినప్పుడు అడిగారు, 482కి వెళ్ళింది. So that shows a positive signal of the pharma industry today. సార్ ఈ వారం ఏమైనా IPOs ఉన్నాయా సార్? ఈ వారం రెండు IPOs లిస్ట్ అవుతున్నాయండి. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బంపర్ లిస్టింగ్. ఇంకోటి రన్ అవుతుంది అండ్ ఇట్ హాస్ బీన్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. డెఫినెట్లీ SME IPOs ఏవైతే వస్తున్నాయో ఆర్ మెయిన్ బోర్డ్స్ లో 1-2 వస్తున్నాయి, కానీ SME IPOs లో ఎవ్రీ వీక్ 2 to 3 స్టాక్స్ వస్తున్నాయండి అండ్ ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్. రీసెంట్ గా మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ 3 years లో SME IPOs కి 380 కంపెనీస్ వస్తే 300 కంపెనీస్ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ SME IPO was 84% IRR జనరేట్ చేసిందండి, విచ్ ఇస్ అ వెరీ వెరీ పాజిటివ్ అవుట్లుక్ గివెన్ బై ది మెనీ అనలిస్ట్. సో అది ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ సైన్. సార్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? నిఫ్టీకి వీళ్ళు 2 విధాలుగా ఇచ్చారండి. 24,990 is the next bid which they have to achieve, or it will come down to 24,200. తగ్గితే కిందకి వెళ్తే ఫర్దర్ డౌన్ అవుతుంది. ఎస్ఐవి టాక్ 24,400. బ్యాంక్ నిఫ్టీ కూడా 52,300 నుంచి 53,000 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అండి అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో అప్. నాకు తెలిసి కింద పడే అవకాశం లేదు. Budget is looking very positive. US elections are looking positive. Overall economy is looking positive, and all the segments is firing the profits అన్నమాట. సార్ మ్యూచువల్ ఫండ్స్ పైన చాలా మందికి అవగాహన ఉంది అండ్ ETFల పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అసలు ఏది బెస్ట్ సార్ రెండిట్లో? అసలు ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? కరెంట్ గా మేము అంటే నెక్స్ట్ 5 years మోడీ గవర్నమెంట్ ఉండబోతోంది. US గవర్నమెంట్ is going to be done and world లో చాలా చేంజెస్ అవుతున్నాయి. సెకండ్, ఇండియా వెల్త్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అండి. సో నేను చాలా మందికి రికమెండ్ ఏం చేస్తాను అంటే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్వెస్ట్ చేయండి. మీకు యావరేజ్ గా 14% నుంచి 22% మధ్యలో ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years రిటర్న్స్ ఇస్తాయి. టుడే బ్యాంక్ FDs ఆర్ గివింగ్ ఓన్లీ 7.5% రిటర్న్ ఇంట్రెస్ట్. బట్ ఇది నేను ఎవరు చెప్తానంటే బిలో 60 years వాళ్ళకండి who can do for 5 years period. 65 and above I request continue to hold your money in FDs and certain senior citizen deposit schemes, but rest of the people can keep investing in the equity market and say they can see a positive outcome. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇక కొనుగోల మార్కెట్ కోలుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో నియామకాలు 6% పైగా పెరగనున్నాయి. హైదరాబాద్తో సహా దేశంలోని 20 ప్రధాన నగరాల్లో 23 పరిశ్రమలకు చెందిన 1417 కంపెనీల ప్రధాన అధికారులను ఇంటర్వ్యూ చేసి టీమ్ లీజ్ ఈ
నివేదిక రూపొందించింది. ఇక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కంపెనీల ప్రధాన అధికారుల్లో 56% మంది వచ్చే కొద్ది నెలల్లో మరిన్ని నియామకాలు చేపట్టబోతున్నట్లయితే తెలిపారు. ఇక 23% మంది ఎలాంటి నియామకాలు ఉండవని చెబితే 21% మంది మాత్రమే ఉన్న ఉద్యోగాల్లో కోత పెట్టబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో నియామకాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 47.57% పెరుగుతాయని టీమ్ లీజ్ అంచనా. ఇక ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2038 నాటికి తన చమురు గ్యాస్ ఉత్పత్తి యూనిట్లలో కర్బన ఉద్గారాల విడుదలను జీరోకి తీసుకురావాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ ను వృధాగా మండించడానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. దీనికి తోడు 2030 నాటికి 97,000 కోట్ల పెట్టుబడితో 5,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సౌర పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. 2035 నాటికి హరిత హైడ్రోజన్ లేదా అమోనియా ప్లాంట్ల ఏర్పాటు కోసం మరో 65,000 కోట్లు ఖర్చు చేయనుంది. మిగతా 38,000 కోట్లు 2038 నాటికి 1,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండే తీర ప్రాంత పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం వినియోగించబోతున్నట్లు ఓఎన్జీసీ తెలియజేసింది. ఇక సూక్ష్మ రుణ సంస్థలు మంజూరు చేసే రుణాలకు పరిమితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల నుంచి ఒక్కో రుణ గ్రహీతకు ఇచ్చే రుణాలను 2 లక్షలకు పరిమితం చేయాలని ఈ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ కోరింది. అలాగే వీరికి రుణాలు ఇచ్చే సూక్ష్మ రుణ సంస్థలను 4 పరిమితం చేయాలని సూచించింది. ఇక కుటుంబ ఆదాయం కావచ్చు, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే స్తోమత ఆధారంగానే వీరికి రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. సూక్ష్మ రుణ సంస్థల నుంచి ఎడాపెడా అప్పులు తీసుకుని తిరిగి చెల్లించేటప్పుడు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో FMIN ఈ సూచనలు చేయడం విశేషం. టీవీ బిజినెస్ అప్డేట్స్ తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.